చెప్పండి అన్న, ఈ ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని వచ్చారు ఇక్కడికి? ఈరోజు మేము మా పిల్లలు మేడ్చల్ జిల్లా కిష్టాపూర్ గర్ల్స్ హాస్టల్లో మా పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మేము ఈరోజు ప్రజావాణికి వచ్చి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో సమస్యలు ఏంటంటే, పిల్లలు ప్రతి నెల రెండో శనివారం రోజు ప్రతి హాస్టల్లోనూ స్కూల్లోనూ ప్రోగ్రెస్ ఎలా ఉందనేది ఇచ్చేది. ఇక్కడ మాత్రం ఇప్పటి వరకు జాయిన్ చేసిన మొదటి శనివారం మాత్రమే, ఒక్కరోజు మాత్రమే పేరెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు 5 నెలలు అవుతుంది. ఇంతవరకు మా పిల్లలు ఎలా ఉన్నారు ఏంది అనేది వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే అక్కడ ఏంటంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ ఇంకా ఎటువంటి ఇంటిమేషన్ ఉండట్లేదు సరిగా. టీచర్లు మాకు ఏదైనా కంప్లైంట్ చేస్తే మేము వాళ్ళతో మాట్లాడితే తర్వాత పిల్లల్ని టార్గెట్ చేయడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ పిల్లలు చాలా స్టడీ విషయంలో గాను వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఇట్లాంటి వాటి మీద మీరు వాళ్ళు ఇలాంటి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మాకు మంత్లీ అక్కడ మాకు పిల్లల ఒక ఆహారం విషయంలో మాకు రెండో శనివారం వెళ్ళినప్పుడైనా అట్లీస్ట్ మాకు దాని విషయం మాకు తెలియజేస్తే బాగుంటుందని మెన్షన్ చేశాము. ఇంకొకటి స్టడీ విషయంలో రిపోర్ట్స్ కార్డ్ అనేది మాకు చూపించట్లేదు. సో రిపోర్ట్ కార్డు కూడా చూపించాలని మా ఒక మనవి చేస్తున్నాము. ఇక మళ్ళీ హెల్త్ విషయంలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, అక్కడ మాకు పిల్లలు కోతుల వలన మళ్ళీ ఇబ్బంది అవుతారు. అక్కడ మేము జాలి గురించి మెన్షన్ చేస్తే వాళ్ళు జాలి వేయించడానికి సెక్యూరిటీగా భద్రతను కల్పించమని మేము అడుగుతుంటే వాళ్ళు చేయిస్తామని మరి ఇంతవరకు చేయించలేదు. సో మాకంటే ముందు మా పిల్లలు ఈ ఇయర్లో వెళ్ళారు, కానీ అంతమంది ఎంతోమంది పిల్లలు మరి అక్కడ దేని వలన మరి భద్రత లేకుండా ఉన్నారో తెలియదు. కానీ మరి టీచర్లు వాళ్ళకు కన్సల్టేషన్ చేస్తున్నారు, ఎందుకంటే ఇవన్నీ చెప్పకూడదు పేరెంట్స్కి అని. సో మేము చెప్పినా వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారు. వాళ్ళు బెదిరింపులు లాంటి వాళ్ళు మాకు ముంగట మాట్లాడట్లేదు, కానీ చెప్పినాక 1 వీక్ వరకు వాళ్ళని అంటే మామూలుగా మా ఫోన్లో మాట్లాడకపోవడం, పేరెంట్స్తో కలవనీయకపోవడం, ఏదైనా చెప్తే కూడా వాళ్ళు గ్రూప్గా ఉండుంటే కూడా వాళ్ళు గ్రూప్గా వచ్చి పిల్లలు మాకు చెప్తుంటే కూడా చెప్పనీయకపోవడము. క్లాస్ టీచర్కి మేము కాల్ చేస్తే మేము రెస్పాండ్ అవ్వకపోవడము. మాకు ఫస్ట్ మాకు చెప్పాలి కదా పేరెంట్స్కి కాల్ చేయడం. అంటే ఇక్కడ మరి గవర్నమెంట్ వాళ్ళకు వసతి కల్పించింది ఒక ఫోన్లలో మాట్లాడడానికి. ఫోన్లు పిల్లలు ఆ టీచర్లతో ఫ్రెండ్లీ ఉండలేకుండా మాకు చెప్తున్నారంటే వాళ్ళు ఎంత భయభక్తులకు గురవుతున్నారో తెలియదు మాకు అక్కడ తెలుస్తున్నది. అందుకే మేము ఇక్కడ వచ్చి మరి ఇక్కడ ప్రజావానికి మేము ఇక్కడ పత్రికను ఆల్రెడీ మేము ప్రిన్సిపాల్తో మాట్లాడితే చిన్న విషయాలు మీరు మామూలుగానే ఇవన్నీ అవుతూనే ఉంటాయని చెప్పి ఆమె నార్మల్గా మాట్లాడినట్టు, అంటే దాన్ని అంత యాక్షన్ తీసుకోకపోవడము, దాని గురించి పట్టించుకున్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇక్కడికి వచ్చి మేము మరి వినతి పత్రం ఇవ్వవలసి వచ్చింది. సో దాని గురించి మేము మీకు గవర్నమెంట్ అన్న హెల్ప్ చేయాలని మా కోరిక. సో ఇక్కడ మా తొలి వెలుగు అనే ఒక ఛానల్ ద్వారా మేము ఇక్కడ మరి స్పందించబడుతున్నది. సో దానికి మీరే ఏదైనా సహాయం చేయాలని ఇష్యూ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ మీరు లెటర్ ఇచ్చారు కదా, లెటర్ ఇస్తే అక్కడ వాళ్ళు ఏమన్నారు? ఇక్కడ వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ రియాక్షన్ ఏంటిది? వాళ్ళు కూడా అక్కడ హాస్టల్ ఇలా ఉంది ఏంటి మనం చెప్పిందంతా వినకుండా ఒకసారి అబ్జర్వ్ చేసి తర్వాత వాళ్ళు చెప్తాము అని అంటున్నారు. విచారణ చేసి ఏ విషయం అనేది మీకు తెలియపరుస్తాము అని అంటున్నారు. ఇంకోటి చిన్న పిల్లలు వాళ్ళు గడ్డి తీయడము, వాష్రూమ్స్ కడగడము, ఉండి లేని ఫుడ్ తినడము, ఇలాంటివి చాలా విధంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చెప్తే ఈ విధంగా ఎందుకు చెప్పావు, ఏదన్నా ఉంటున్నావు కనుక చెయ్యాలి, మీ ఇల్లు అయితే చేసుకోరా, ఆ విధంగా టీచర్స్ మాట్లాడుతున్నారు. సో కొంచెం ఎందుకంటే చిన్న ఏజ్ చిన్న పిల్లలు వాళ్ళు అలవాటు కావడానికి టైం పడే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు గడ్డి వీకించడము, వాష్రూమ్లు కడిగించడము, ఇవన్నీ మన ఇల్లే కావంట, కానీ ఇంట్లో మనం చెప్పాం కదండి, ఏజ్ని బట్టి మనం పని చెప్తాం పిల్లలకి. సో ఈ విధంగా కూడా కొంచెం టీచర్స్ ప్రిన్సిపల్స్ కానీ కూడా ఆలోచించాలి. మళ్ళీ ఈ వాష్రూమ్స్ కడిగించడం ఏంటండి, ఇది వాళ్ళకి ఏమి గవర్నమెంట్ నుంచి ఒక వ్యక్తిని పెట్టుకోవడం ఇవన్నీ ఉంటుంది కదా, కనీసం చిన్న వాటి కోసం కూడా ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ ఆలోచించలేకపోతున్నారా? ఇంకోటి పిల్లలు మాకేమైనా చెప్తే మళ్ళీ వెంటనే వాళ్ళు రియాక్ట్
అవ్వడంలో ఎంత పూర్తి న్యాయం ఉందండి? తమ పిల్లలైతే తమకు చెప్పుకోలేరా? మా పిల్లలు మాకు అలాగే చెప్పారని మీరు ఎందుకు అనుకోలేరు? మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత ఇలా చెప్పారా, అలా చెప్పారు, ఇది కరెక్టేనా, ఇలాంటి వాళ్ళు ఇలా హాస్టల్కి రావడం కరెక్టేనా, ఇలా అడగడము, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడము, పిల్లల మనసులను హర్ట్ చేయడము, వాళ్ళు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ తక్కువ అయిపోయి రోజు కొంచెం భయంలో పడుతున్నారండి. మేము స్టడీ పరంగా మాత్రమే హాస్టల్ వేసాము, అంతేగాని ఫైనాన్షియల్గా వెనుకబడి మాత్రం కాదు. మాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది. ఈ స్టడీ మాకు మంచిది, మా పిల్లలకు ఒక మంచి కెరియర్ లైఫ్ ఉందని మేము ప్రత్యేకంగా హాస్టల్ వేసాం. కానీ మేము మా సొంత విషయం ఏంటంటే మేము మరి తినలేకుండా చదివించలేకుండా అది కాదు, మేము అడుకొచ్చైనా పిల్లలకి పోషించే శక్తి మాకుంది. చాలా రెస్పెక్ట్ ఉంది గురుకుల హాస్టళ్ళ మీద. స్టడీ పరంగా పిల్లలు ఉన్నత స్థాయికి వస్తారని ఇంత ప్రత్యేకంగా కష్టాన్ని మేము ఇస్తున్నాం. కానీ దాన్ని మీరు వేరే విధంగా కష్టాన్ని చూపిస్తే మాత్రం చాలా బాగుండట్లేదండి. చాలా మనసుపరంగా చాలా బాధగా ఉంది. ఒక టీచర్గా, ఒక ప్రిన్సిపల్గా, మీరు ఒక తల్లిదండ్రులుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఇచ్చిన లెటర్ ఇదేనా సార్? అవును సార్. ఇక్కడ ఏది కంప్లీట్ చేసినా మీరు మైండ్ రైల్స్ నుంచి వచ్చిర్రు అని వాళ్ళని పిల్లల్ని ఊకే టార్చర్ చేయడము, అక్కడ ఇక్కడ చెప్పొద్దు. వాళ్ళది ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడం మాకు కూడా ఇష్టం లేదు. పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే మేము ఏం చెప్పినా మీకు అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు అని పిల్లల్ని ఊకే బెదిరించడము, ఇట్లనే ఉంటుంది ఇక్కడ, మీకు నచ్చితే ఉండండి అంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా వెళ్ళిపోవాలని, లేక పిల్లలు ఇక్కడ ఉండి మంచిగా చదువుకోవాలని అంటున్నారా అర్థం కావడం లేదు. టీచర్స్కి ఏది చెప్పినా మీరు అక్కడ నుంచి వచ్చిర్రు, మీరు అట్లనే ఉంటారు, ఇక్కడ అట్లా ఉండవు, ఇక్కడ అడ్జస్ట్, ప్రతి విషయంలో అడ్జస్ట్ కావాలంటే పిల్లలు ఎలా అడ్జస్ట్ అవుతారు? వాళ్ళు ఆ కోతులతోటి ప్రాబ్లమ్స్ ప్రతిసారి చెప్పిన. వాష్రూమ్స్ కూడా బాగాలేవు, ఒక వాటర్ ప్రాబ్లం ఉండే. మేము 3-4 టైమ్స్ వెళ్ళినాము, చెప్పినాము. క్లాస్ టీచర్ కి చెప్పినాము, ఒకసారి ప్రిన్సిపల్ కలిస్తే మేము చేస్తాంలే అని అన్నారు వాళ్ళు. క్లాస్ టీచర్ ఏమన్నారంటే అడ్జస్ట్ కావాలని అంటున్నారు వాళ్ళు. మేము ఎప్పుడు చెప్పినాం, మేము చెప్పినాం చేపిస్తాము, మెయింటెనెన్స్ తక్కువ ఉంది ఇక్కడ అని అంటే గవర్నమెంటే కదా మెయింటెనెన్స్, గవర్నమెంట్ ఇస్తుంది కదా. ముఖ్యంగా వాష్రూమ్స్ కి అనేది డోర్స్ అస్సలు లేవు, వాష్రూమ్స్ కి డోర్స్ లేవు. ఆ మంకీస్ తోటి ప్రాబ్లమ్స్. మళ్ళీ పిల్లలకి పడుకోవడానికి బెడ్లు సరిగ్గా లేవు అక్కడ. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు రాత్రిపూట పడుకోవడానికి. 4 మెంబర్స్ ఒక బెడ్ మీద 4-5 మెంబర్స్ పడుకుంటున్నారంట. మొన్న క్రీడా 4-5 మెంబర్స్ మొన్న స్పోర్ట్స్ అయినాయంట హాస్టల్లో. ఆ స్పోర్ట్స్ కి గ్రౌండ్ మొత్తము అక్కడ వేసిన మరి అక్కడ వచ్చిన స్పోర్ట్స్ ఆడడానికి వచ్చిన ఒక విద్యార్థులు మరి అక్కడ కరెక్ట్ వాడకపోవడం ఎట్లున్నదో తెలియదు. కానీ సో మాకు వెళ్ళే ముందుకు అక్కడ స్పోర్ట్స్ స్టార్ట్ అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మా పిల్లలే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకోటి వచ్చినాకలా మళ్ళీ క్లీనింగ్ పిల్లలే చేయాలని ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే చెప్పలేదు, కానీ రమ్మనేటప్పుడేమో ఇమీడియట్లీ ఫోన్ చేశారు. ఇమీడియట్లీగా ఫోన్ చేసినాకలా ఫోన్ చేసాడేమో, కానీ అక్కడ తర్వాత మేము అనుకున్నాము సరే పంపించాల్సిందే, కానీ మేము పంపించేసరికి 2 డేస్కి అక్కడ మొత్తం క్లీనింగ్ అనేది పిల్లలతోటే చేయించారు. ఇలా చేసేసారు. సో అక్కడ మెయింటెనెన్స్ అయినప్పుడు స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు అధికారులు ఏ స్పోర్ట్స్కి అధికారులు ఉన్నారో సో మెయిన్ క్లీనింగ్ కూడా అక్కడ ఉంటారు కదా, మెయింటెనెన్స్ కూడా చూసుకుంటారు కదా, అది పిల్లలతో చేయించడం అనేది ఎంతవరకు న్యాయం? పిల్లల స్టేటస్ కూడా ఇవ్వట్లేదని తెలిసింది మరి. ఎస్ అండి, అది పిల్లల స్టేటస్ కూడా మరి ఆమె ఫీడ్బ్యాక్ అనేది ఏమి ఇవ్వట్లేదు మాకు. పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ అస్సలు లేవట్లేదు, మాకు తెలియట్లేదు. అదే కదా మాకు మహేంద్ర హిల్స్లో మంచి హాస్టల్ అండి. ఇంత గత సంవత్సరంలో చాలా మంచి టీచర్ దొరికినారు, అక్కడ మంచి అధికారి దొరికినారు, అక్కడ మంచి బాగానే జరిగింది. ఇక్కడ రాగానే వీళ్ళందరూ మేము అడుగుతలేదా, వాళ్ళే మా మీదకి చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు. వాళ్ళని ఏం అనలేకపోతున్నాం, ఎందుకంటే పిల్లలు వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి మేము ప్రతిదానికి సఫర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము మాట్లాడతాం కానీ పిల్లల్ని టార్గెట్ ఎక్కడ చేస్తారని భయం ఉన్నది మాకు, అదొక టెన్షన్ అయిపోయింది. సో పిల్లలు స్టడీ ప్రకారం పిల్లలు ఇక్కడ వాళ్ళని అడిగితే మళ్ళీ పిల్లల్ని ఎక్కడ టార్గెట్ చేస్తారని భయం ఉంది కదా, మరి ఇక్కడికి ఏ ధైర్యంతో వచ్చారు ఇక్కడికి? ఇక్కడ మాకు ఇక్కడైతే మేము అందుకే కదా మేము అక్కడ మేము కన్వెంట్ రెస్పాన్స్ లేకనే కదా ఇక్కడికి వచ్చినాము. సో ఇక్కడ కూడా మాకు సహాయం కావాలనేసి మేము వచ్చినాము. జిల్లా కలెక్టర్ గారు ప్రజావాణిలో మేము ఇవ్వడానికి వచ్చాము, క్లియర్ అని అవుతాయి అనేసి. చెప్పినా ఎవరు రెస్పాన్స్ కావడం లేదు, అందుకే మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ కూడా మాకు సహాయం దొరకకపోతే ఇక అధికారులు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఇష్టం.
అధికారులు మాకు న్యాయం చేయాలనే మేము పోరాడుతున్నాము. ఇప్పుడు మీరు ఇప్పుడు వీళ్ళని ఏం కోరుకుంటారు? ప్రభుత్వ అధికారులు, సీఎం అక్కడ పిల్లల పట్ల మంచిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ విషయంలో కానీ, అక్కడ మెయింటెనెన్స్ విషయంలో కానీ, అక్కడ మరి ఒక వాష్రూమ్ విషయంలో కానీ, అక్కడ మరి అక్కడ పిల్లల పట్ల ఏ వర్కులు చేయకుండా తన మెయింటెనెన్స్ విషయంలో కానీ ఏదైనా కానీ దాంట్లో పిల్లల్ని జర కన్సల్టెంట్ చేయాలని మేము అడుగుతున్నాము. అక్కడ టీచర్లను కూడా వాళ్ళతో మీరు మాట్లాడి అధికారులతో మరి అక్కడ ఉన్న టీచర్ల వాళ్ళతో మరి పిల్లలతో పేరెంట్స్ లాగా కలిసి ఉండుటకు వాళ్ళని అడగాలి. ఎందుకంటే పేరెంట్స్ దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళే పేరెంట్ అయి నడిపియాలి కాబట్టి మేము అదే కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు మరి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. మరి ఇప్పుడు ఏ పేరెంట్స్ ఇవ్వలేదండి. మేము ఇవ్వలేదంటే అక్కడ పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి చెప్పలేకపోతున్నారు. మా పిల్లలు కూడా చెప్పడం కారణం ఏంటంటే మహేంద్ర హిల్స్లో వాళ్ళకున్న ఒక స్వతంత్రం అక్కడ మంచి మాకు ఫీడ్బ్యాక్ అడిగేవాళ్ళు. ఎవ్రీ సెకండ్ సాటర్డే రోజు మేము వెళ్ళేటప్పుడు సెకండ్ సాటర్డే రోజు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ మమ్మల్ని అడిగారు, మీ పిల్లలు మంచిగా ఉన్నారా, వాళ్ళని కన్సల్టెన్స్ చేసేవాళ్ళు, మమ్మల్ని ఫీడ్బ్యాక్ అడిగేవాళ్ళు. పిల్లలు మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మంచిగా ఉంటున్నారా, లేకపోతే వాళ్ళు మీ తరపు నుంచి మన హెల్త్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ స్టడీ విషయంలో కూడా రిపోర్ట్ మా ఈమె ఇంత చదువుతుంది, యూనిట్ టెస్ట్ కానీ ఏ టెస్టులు పెట్టినా, చిన్న సెమిస్టర్స్ పెట్టినా కానీ, వాళ్ళు చిన్న టెస్టులు పెట్టినా కానీ, వాళ్ళ అసైన్మెంట్స్ పెట్టినా కానీ అవిట్లలో 20/19 వచ్చినాయా 20 వచ్చినాయా ఇవన్నీ మాకు తెలియజేసేవాళ్ళు. ఇక్కడ ఏది లేదు, టెస్టులు ఆడుతున్న సంగతి కూడా తెలియదు మాకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్ కార్డ్ అనేది ఇంతవరకు మేము జాయిన్ చేసినప్పటి కానీ ఇంతవరకు మేము పేరెంట్స్ మీటింగ్ నేను 3 months నుంచి వెళ్తున్నా. 3 months నుంచి నేను ఒక్క పేరెంట్ మీటింగ్ కూడా అటెండ్ కాలేదు. అంటే నేను పోయేసరికి పేరెంట్ మీటింగ్ అయిపోయిందని చెప్తున్నాను. అసలు పేరెంట్స్ వచ్చేదే 11-11:30, ఎందుకంటే మేము కూడా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి. పేరెంట్స్ మీటింగ్ మహేంద్ర హిల్స్లో మాకు మమ్మల్ని వచ్చినాక అందరు వచ్చారా అనేసి వాళ్ళు టీచర్ అడిగేసి టీచర్లు మమ్మల్ని కనెక్ట్ చేసినాక తర్వాత అందరిని పిలిపించి ఒక హాల్లో కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు. ఇక్కడైతే ఎవరు పేరెంట్స్ వస్తున్నారో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు. వాళ్ళు వచ్చేసి అయిపోయింది, మీటింగ్ అయిపోయింది అని చెప్తున్నారు. మాకు ఒక కనీసం ఆ గ్రూప్లో వీడియో కూడా పెట్టట్లేదు. మరి పేరెంట్స్తో చేయలేదు. మేము వెళ్ళి టీచర్ వాళ్ళని అడిగినా కూడా లేదు, పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది, టైమింగ్ అయిపోయింది, పొద్దున్నే అయిపోయింది, వచ్చి వెళ్ళిరు అని అంటే 2-3 వచ్చి వెళ్ళిపోతే వాళ్ళకేం తెలుస్తుంది, మాకేం మాట్లాడినా పర్లేదు కానీ అది గ్రూప్లోనైనా పెట్టాలి కదా. గ్రూప్లో కూడా లేదు ఒక్క మెసేజ్ కూడా. అంటే పిల్లల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వట్లేదు. మీరు చెప్పేదాన్ని బట్టి అంతే కదా. స్టడీ విషయంలో ఫీడ్బ్యాక్ కూడా లేదండి. ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటారు? అక్కడ వాష్రూమ్స్ మా క్లీన్ కూడా లేదు. అంటే పిల్లల భద్రత కావాలని మేము కోరుకుంటున్నాం. టోటల్గా ఓవరాల్గా పిల్లలు మేము గురుకుల్ని నమ్మేసి మేము అక్కడ స్టడీ విషయంలో బాగుంటుంది అనేసి పిల్లల్ని అందరినీ అక్కడ వేయడం జరిగింది. అక్కడ మాకు స్టడీ విషయంలో కానీ మెయింటెనెన్స్ విషయంలో కానీ పిల్లలు భద్రత కలిగాలనేసి రేపటి, ఎందుకంటే ఈనాటి చిన్నారులే రేపటి పౌరులు అని చెప్పి ఉన్నారు కాబట్టి అక్కడ మాకు గవర్నమెంట్ నుంచి అదుగుతుంది. ఎందుకంటే అన్ని హాస్టల్లో ఉన్నాయి కానీ ఇక్కడ కిష్టాపూర్లో లేదనేసి మా ఉద్దేశం అంతే. ఎందుకంటే ఎంతమంది మహేంద్ర హిల్స్లో చదువుతున్నప్పుడు చాలా అనుకూలమైన పరిస్థితులు ఉండే, ఇక్కడ ఏమీ మాకు చెప్పట్లేదు, ఏమీ మాకు ఇన్ఫర్మేషన్ చేయట్లేదు కాబట్టి మేము ఇక్కడ పత్రం ఇవ్వడం జరిగింది.